రైతుల కష్టాల్ని కడతీర్చాలన్న సమున్నత లక్ష్యంతోనే హెరిటేజ్ సంస్థ స్థాపించినట్లు నారా లోకేష్ వెల్లడించారు. రైతును ఆదుకోవాలనే తన తండ్రి చంద్రబాబు ఆశయం నుంచే హెరిటేజ్ సంస్థ పుట్టిందని చెప్పారు. హెరిటేజ్ పాడి రైతుల సంక్షేమ నిధి పేరిట మెదక్ జిల్లా ములుగు మండలం అడవి మసీద్ గ్రామంలో ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో లోకేష్, ఆయన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి పాల్గొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చంద్రబాబుకు రైతుల గురించి ఆలోచిస్తారని, వ్యవసాయం దండగాని ఆయన ఎప్పుడూ అనని మాటల్ని కొందరు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతో హెరిటేజ్ పాలలో నాణ్యత లేదంటూ లక్షలాది మంది రైతులు పొట్టగొట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు. ఈ మధ్యన మీరు చూసారు, చాలా మంది మాట్లాడుతున్నారు. మీకు తెలిసి ఏమంటున్నారు? వ్యవసాయం దండగా అంటారు. విన్నారు కదా మీరందరూ. రైతు బిడ్డ ఉండి వ్యవసాయం దండగాని ఎవరిని అంటారండి? మీ పిల్లలు అంటారా? అనరు, కానీ ఆయన అన్నారంటారు. వ్యవసాయం దండగాని హెరిటేజ్ సంస్థ మొదలుపెట్టి రైతులను ఆదుకోవాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతో చేశారు. రైతు వ్యవసాయం దండగా అంటారా? కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. హెరిటేజ్ పాలలో నాణ్యత లేదు, ఇలాంటి ప్రోగ్రాం. వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఇలాంటి దుష్ప్రచారాలు చేసినప్పుడు రైతులు పుట్టగొడుతున్నారు. ఈ హెరిటేజ్ ద్వారా అన్ని ప్రాంతాల్లో 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాం. ఈ ట్రస్ట్ లో ప్రతి రైతన్న రావాలి, నమోదు చేసుకోవాలి. ఎందుకంటే వచ్చే నూతన సంవత్సరంలో ప్రతి రైతన్న ట్రస్ట్ లో రిజిస్టర్ అయిన ప్రతి రైతన్నకి ఉచితంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నాం.